సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఏ ధనం? కొంతమంది మోసం చేసి సంపాదిస్తారు. కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను. ఎవరు ధనవంతులు, ఎవరు ఆస్తి కలిగిన వారు, ఎవరి యొక్క ధనము ఆస్తి విస్తరణ కలుగుతుందంటే కష్టపడేవారి. కష్టపడాలి. దోశలు పోసుకుంటే ఏమొచ్చింది? దోశలు ఒక పెనం మీద పోస్తారు, ఒక పక్క ఏముండిద్దండి, ఒక డబరా లాగుండిద్ది. అదేందది? ఇడ్లీ. బాగా చెప్తున్నారు. ఇంకా కొంచెం వ్యాపారం బాగా మంచి వ్యాపారం అనుకోండి వాళ్ళది, ఇంకా ఏమేమి పెడతారండి? బోండాలు, పూరీలు. బాగా చెప్తున్నారు మీరందరూ, పొద్దున్నే కదా. ఏమండి? గారెలు. కొంతమంది ఈ దోశ ఇడ్లీ ఉండిద్ది, ఇడ్లీ కూడా ఉండదు, దోశలే పోస్తుంటారు. ఈ పూలు కడతా ఉంటారు. ఒక చిన్న పట్టా వేసుకొని రోడ్డు పక్కన చెప్పు కుట్టుకుంటూ ఉంటాడు. ఒకసారి ఈయన చెన్నైలో చెప్పు కుట్టుకుంటున్నాడు కదా అని చూశాను. మా బాబాయ్ తీసుకొని వెళ్ళి ఉదయం చూస్తే అక్కడ బీచ్ దగ్గర చెప్పు కొట్టుకుంటున్నాడు. సాయంత్రానికి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాడు మా బాబాయ్. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే పాలరాతితో కట్టి ఉంది. ఎప్పుడు మన పనిని, మన పెట్టుబడిని చూడకూడదు. మనం కష్టపడతాం, చూసారా? మన కష్టాన్ని ఒకరున్నారు, దేవుడు, ఆయన దీవిస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నీవు అంగీకరించిన దేవుడు. ఏదో చీకటితో లేచి వెళ్తున్నావు, రాత్రి ఎప్పుడో వస్తూ ఉన్నావు, నీ కడుపు కాలుతా ఉంది, పేగు తెగుతూ ఉంది, వంట చేసుకొని తినేటప్పటికి ఆకలి మంటలు, నీకు నిరుత్సాహపడుతూ ఉన్నావు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నావు, వేదన పడుతున్నాడు. పెద్ద కొడుకు అప్పులయ్యాడు, చిన్న కుమార్తె ఇలా ఉన్నది, అల్లుడు బలహీనంగా ఉన్నాడు, నా తప్పలు నా యొక్క కష్టం తప్పలేదు అనుకుంటున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. అక్కడ ఏమన్నాడు? మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసి. నువ్వు కష్టపడ్డావు, దేవుడు వృద్ధి చేస్తాడు. కష్టపడకుండా కనుక నువ్వు ఉంటే, మోసం చేసి సంపాదిస్తే అది ఏమవుతుంది? క్షీణించిపోతుంది. కొంతమంది ఊరిక మాటలు చెప్పి సంపాదిస్తారు, వడ్డీలకి ఇచ్చి సంపాదిస్తారు, ఊరికనే ఇతరులు నోరు కొట్టి సంపాదిస్తారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దురాశ. వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద ఏమవుతుందంటే అది క్షీణించిపోవును అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అది క్షీణించిపోవును. ప్రియులారా, మన కష్టమే దేవుడు దీవిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యముల నుండి. ప్రియులారా, ఆయన నీ కష్టాన్ని దీవిస్తాడు, నీ కష్టమును ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో, మనతో మాట్లాడేది ఏమై ఉన్నదంటే, కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, ప్రయాణమయ్యాను, నా కష్టము చేతికి రాలేదు, ప్రయాసమంతా వ్యర్థమైంది అనుకుంటున్నావేమో. లేదు, నీ కష్టాన్ని దేవుడు తప్పకుండా ఏం చేయబోతున్నాడండి? ఎన్నో సంవత్సరాల క్రితం కష్టపడ్డావు, ఎన్నో సంవత్సరాల క్రితం ప్రయాసపడ్డావు. నా దేవుడు అంటున్నాడు బైబిల్లో నుండి, మీ కష్టాన్ని ప్రియులారా ఆయన కూర్చును అన్నాడు. స్తోత్ర. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయములో 7వ వచనం. మరియు దేవుడు ఇలాగా సెలవిచ్చెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్ముని వారిని కష్టపెట్టు వారి కష్టమును నేను వారు పెట్టిన మొరను వింటిని. అంటే దేవుడు కష్టములో నుండి వారు మొరపెట్టగా, దేవుడు వారి కష్టాన్ని ఏం చేశాడంటే చూచి వారి మొరను ఆయన విన్నాడంట. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం.
నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతములో ఉదయకాలం పడకల మీద లేచి మీరు ఎక్కడ నుండి నా మాటలు వింటూ ఉన్నారో, ఈ రోజున మీ ప్రయాసాన్ని, కష్టాన్ని నా దేవుడు చూస్తున్నాడు అంటున్నాడు. ఆ మాట ప్రియులారా, వారి కష్టమును, వారి ప్రయాసమును దేవుడు ఏం చేశాడంటే చూచి, లక్ష్యముంచి మోషేని ప్రియులారా వారి మధ్యకు పంపించాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇందాక అన్నమాట, మోసము చేత సంపాదిస్తారు చూసారా. వారిని ఏమన్నాడంటే చూడండి, 109వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. వారు ఆస్తి అంతయు ఆక్రమించుకొందురు, వారి కష్టార్జితము పరులు దోచుకుందురు. సంపాదించేదంతా అప్పులుగా కట్టడానికి సరిపోయింది. ఇంకా ఏమన్నాడు అక్కడ, ఏమండి, వారి కష్టమంతా పరులు దోచుకుంటారంట. ఒకవేళ మీ కష్టం పరులు దోచుకున్నారేమో, మీ కష్టం పోయిందేమో. బైబిల్లో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, కష్టపడి కష్టాన్ని కూర్చుకునేవాడు ప్రియులారా ఆస్తిమంతుడు, ధనవంతుడు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని ధనవంతులుగా, ఆస్తి కలిగిన వారుగా, స్థితిమంతులుగా, పదవులు అలంకరించే వారిగా, ఉన్నతంగా దీవించి హెచ్చిస్తానన్నారు ప్రభువా. అయితే మేము ఈ రోజున నీ సన్నిధిలో నిన్ను ప్రేమించేవారుగా, కష్టపడేవారుగా, నీకు ఇచ్చేవారిగా మమ్మల్ని ఆయుత్తపరచండి ప్రభువా. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో వచ్చారో, ఎలాంటి దారిద్ర్యతలో ఉన్నారు, లేమిలో ఉన్నారు, కృంగి ఉన్నారు, ఈరోజు లేవనెత్తండి, ఈరోజు బలపరచండి, ఈరోజు దీవించండి, ఈరోజు మీరు ఆశీర్వది, ఈరోజు బలపరచయ్యా. అప్పుల్లో విడుదలి, అనారోగ్యముల విడుదలి, వడ్డీలు తొలగి ఆస్తికర్తలుగా చేయి. దీవిని తోడుగా ఉంచండి తండ్రి, మహిమను అనుగ్రహించు ప్రభువా. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి, మీకు వందనాలు. ఈ రోజున ఎవరైతే లేమిలో ఉన్నారో, ఆర్థికంగా ఉన్నారో, ఎవరైతే ప్రభువా తక్కువ స్థాయిలో ఉన్నారో, యేసు నామములో లేవనెత్తండి, యేసు నామములో బలపరచండి, యేసు నామములో అభిషేకియండి తండ్రి, మీకు వందనాలు. రేపు నెలలో రాయబోతున్న పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ పరీక్షలు ప్రభువా, ఇంటర్మీడియట్ పరీక్షలయ్యా, డిగ్రీ పరీక్షలు తండ్రి, ఎంసెట్ కోచింగ్లయ్యా ప్రభువా, ప్రమోషన్ల కొరకు తండ్రి, ఉద్యోగాల కొరకు ప్రభువా, ప్రతి చదువు, ప్రతి పరీక్ష ఆన్సర్ మీరై ఉండి రాయండి ప్రభువా. బిడ్డలు మీరు అభివృద్ధిపరచి దీవించి ఆశీర్వాదాలతో, సమాధానములతో నింపు. 8 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు జరుగుతున్న సన్నిధిలో మీరుండు. రేపు బుధవారం, చివరి బుధవారం అయ్యా, ప్రవచనమెత్తి మాట్లాడు, ఆత్మతో అభిషేకి, ప్రతి దోషాలు, చీకటిని లయపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.